హాయ్ అన్న. హాయ్, మీ పేరు? నా పేరు రాజేష్ రెడ్డి అండి. నేను ఒక ఆర్టిస్ట్ని. ఓకే. అయితే పోస్టర్ ఏంటి కొత్తగా ఉంది అని చెప్పేసి, అసలు ఈ ఆటో ఏంటి, అసలు పోస్టర్ ఏంటి అంత కొత్తగా అడ్వర్టైజ్మెంట్. మనం చిన్న ఉన్నప్పుడు అప్పట్లో గ్రామాలలో రిక్షా వేసుకొని పోతుండే, అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుండే. అయితే కొత్త అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి నేను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అన్న. అది కూడా కరెక్టే. ఇంకోటి ఏంటంటే ఈ ఒక ఐడియా కూడా చాలా బాగుంది. అంటే ఆటోలో ఇట్లా వేసుకొని చేయడం చాలా బాగుంది. అందుకోసం నేను మరి ఇదేనా అరే ఎంఎన్పి టీవీ జూనియర్ అల్లు అర్జునా? అవునా? అరే కరెక్ట్ జూనియర్ అల్లు అర్జునే. పుష్ప తగ్గేదేలే. అంటే ఈ పోస్టర్ లో హీరో కనబడుతున్నా, హీరో లుక్ ఉందా లేదా? మీరు జెన్యున్ గా చెప్పాలి. జెన్యున్ గా చెప్పాలంటే హీరో కమ్ విలన్ చాలా బాగుంది. ఓకే. ఒక హీరో అని చెప్పా, ఒక విలన్ అని కూడా చెప్పా. హీరో కమ్ విలన్ ఎట్లన్నా వాడుకోవచ్చు ఆయన. తగ్గేదేలే. ఇందులో డైరెక్టర్ ఎట్లా వాడిన సంగతి మనకు తెలియదు. ఓకే. ఇంకా మూవీ ఆయన టాలెంట్ బట్టి ఆ డైరెక్టర్ వాడి ఉంటాడు. సో ఆయనకి కొత్తడు ఉన్నట్టు పాపము. ఈశ్వర్ చెల్ల గారు అని మన ఈశ్వర్ చెల్ల గారు డైరెక్టర్ గారు. అవును, మురళీనాయక్ ఈశ్వర్ చెల్ల గారు అని ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఓకే. కథ అయితే పద్మవ్యూహం అనే టైటిల్ కా పోస్టర్ షూట్ అయిందా? పోస్టర్ అయితే క్రియేటివిటీగా ఉంది. అంటే థియేటర్కి ఆడియన్స్ని కొంచెం రప్పించే విధంగా అయితే పోస్టర్ ఉంది. కానీ స్టోరీ కూడా కొంచెం చాలా మంచిగా ఉండాలి ఈ రోజులలో. ఎందుకంటే పెద్ద స్టార్స్ అట్లాస్ ఉంటే స్టోరీస్ ఎంచుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు. మరి ఇట్లా న్యూ కమర్స్కి మాత్రం ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజ్ చేసి దాంట్లో కష్టపడితే, ఆ దేవుడు కూడా సహకరిస్తే, మన అదృష్టం కూడా కలిసి వస్తే మనం కూడా ఈ పెద్ద స్టార్ లాగాను కావచ్చు. కాబట్టి చేస్తున్నటువంటి మొత్తం టీం వర్క్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. సో వాళ్ళు కష్టపడి మంచి సినిమా స్టోరీ సబ్జెక్ట్ అందరు ప్రజల గుండెలోకి వెళ్ళి అది సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.